అయిపోతారు. లేదనుకోండి థర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ స్టూడెంట్ అయిపోతారు. మీరు ఫస్ట్‌గా ఉంటారా? లేకపోతే బ్యాక్వర్డ్‌గా ఉంటారా? సరే. మనకి 3 రోజుల మీటింగ్స్‌లో ఎన్ని సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం? 4. మొట్టమొదటిదేంటి? మొదటి రోజు 2 సెషన్లు, రెండో రోజు 2 సెషన్లు. మొదటి రోజు ఏం నేర్చుకున్నాం? ఆ? ఎవరు? రవి గురించి, చీకటి గురించి నేర్చుకున్నాం. ఇంకా చీకటి పోయి ఆ, వెలుగు, నూతన స్వభావము, నూతన జన్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిలో నిత్య జీవం కోసం నేర్చుకున్నాం. తర్వాత రెండో సెషన్లో ఏం నేర్చుకున్నాం? తిమోతి కదా. ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? తిమోతిని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. తర్వాత మూడో సెషన్లో యోషియా యోషియా గురించి చాలా ఆసక్తికరమైనటువంటి పాఠాలు నేర్చుకున్నాం మనం. యోషియా వయసు ఎంత? 8 సంవత్సరాలలోనే ఆయన రాజు అయినట్టుగా చూస్తాం. దేవునికి భయపడినట్టు. అంటే 8 సంవత్సరాలు ఏంటి? ఇంచుమించుగా మీకన్నా చిన్నవాడు. అవునా కదా? మీకే చిన్నవాడేనా? మీ వయసు లేదా మీకన్నా చిన్నవాడుగా ఉండవచ్చును. అక్కడ నుండి ఆ వయసు నుండి కూడాను మరి దేవునికి భయపడినట్టు, దేవుని కొరకే ఆలయాలను బాగు చేసినట్టు, విగ్రహాలను పడగొట్టినట్టు చూసాం కదా. తర్వాత ఎవరిని చూస్తాం? 4వ సెషన్లో నయమాను గూర్చినటువంటి సంగతి తెలుసుకున్నాం. నయమాన్ ఎవరు? నయమాన్ ఎవరు? సైనాధిపతి కదా. ఆయనకి ఉన్నటువంటి సమస్య ఏమిటి? కుష్ఠరోగం కదా. ఆ కుష్ఠరోగం ఎలా పోయింది? యోర్దాను నదిలో 7 మార్లు మునడాన్ని బట్టి పోయింది. అప్పుడు ఏం చెప్తూ వచ్చాడు నయమాను? ఏం చెప్తూ వచ్చాడు? ఎలీషా దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడు అని తెలుసుకుని ఆయనను వెంబడించడం జరిగింది. ఈరోజు మనం తెలుసుకునేది ఏమిటని అంటే చూద్దామా? ఇక్కడ చూడండి, అందరూ కూడా మొదటిగా చూస్తున్నారా? చూస్తున్నారు అందరూ? ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ భవిష్యత్తును నీవు తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అంటే ఏమిటి? రాబోయేటటువంటి, జరగబోయేటటువంటి కాలం మన భవిష్యత్తు. రేపటి రోజు అనగా మన ముందు కాలంలో ఏ విధంగా ఉంటామో తెలుసుకోవడం కదా. భవిష్యత్తును మనం తెలుసుకోవచ్చు అనేసి చూస్తూ వస్తున్నాం. చూడండి, మనము భవిష్యత్తును తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మనుషుడు చేస్తూ ఉంటాడు. చెడే చెప్పండి. మీదే నక్షత్రం, ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకైతే ఇలా జరుగుతుంది అనేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా? చేయడు చెప్పండి. తెలుసుకుంటాడా? మరి అలా తెలుసుకోగలిగాడా? నక్షత్రాలను బట్టి తెలుసుకోవాలనుకుంటాడు. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పనులు చేస్తూ వస్తుంటారు. జ్యోతిష్యం చెప్పించుకుంటూ వస్తూ ఉంటారు. ఇదంతా ఏంటి? జరగబోయేటువంటిది ఏమైనా ఉన్నదా నా జీవితంలో? ఏవైనా మరి నష్టాలు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు? మనిషి కదా. అయితే ఈ విధంగా మనం తెలుసుకోగలమా మన భవిష్యత్తుని? చెప్పండి. ఇలా చూడండి, ఇక్కడ ఏ గుర్తున్నది? రాంగ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉన్నది దేని ద్వారా కూడా మనము భవిష్యత్తుని తెలుసుకోలేం. అయితే మన భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక ద్వారా తెలుసుకోవచ్చు. దేని ద్వారా? ఇలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏమిటది? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, దేవుని యొక్క వాక్యం. ఏమిటిది? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ప్రతిరోజు కూడా ఎవరైతే చదువుతారో, ఇందులో దేవుని మాటలు ఉంటాయి. ఇందులో ఎవరో రాసినటువంటి, ఊహించి రాసినటువంటి కథలు కానీ మరి ఇంక వేరే విధమైన ఏమి ఉండవు. ఏముంటాయి తెలుసా మీకు? జరిగినటువంటివి, జరగబోయేటటువంటివి వస్తూ ఉంటాయి. ఏమంటే చెప్పండి. జరిగిపోయినటువంటిది అంటే ఏమిటిది? చరిత్ర. అవునా? సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది, ఈ యొక్క చంద్ర నక్షత్రాలను ఎలా కలిగాయి, ఇవన్నీ కూడా దేశాల గురించి, రాజుల గురించి, అందరి గురించి కూడా ఇందులో రాయబడి ఉంటుంది. దేవుని గురించి రాయబడి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ఇందులో చదువుతూ వస్తూ ఉంటామో దేవుని వాక్యాన్ని, మన భవిష్యత్తు కూడా ఇందులో మనం వ్రాయబడి వస్తూ ఉంటుంది. అర్థమవుతున్నదా? మన భవిష్యత్తు అంటే ఏంటి?
ఏమిటి మన భవిష్యత్తు? ఆ, అందరం మనం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటామా? ఒకేలా ఉంటామా? చెప్పండి. ఉంటామా? ఉండమా? ఉండం. ఏదో ఒక దినాన్ని ఏదో ఒక దినాన్ని మరణిస్తాం. మరణించు చెప్పండి. చెప్పండి. నేను మరణించను, ఎప్పుడు కూడా బ్రతికే ఉంటానని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదా. చిన్నవారు పెద్దవారు ఏ వయసులో ఎప్పుడు మరణం సంభవిస్తుందో చెప్పలేం. బైబిల్ కూడా మనలో తెలుసుకోండి అన్నట్టుగా నీ చావు ఇప్పుడు ఉన్నదని బైబిల్ కూడా చెప్పదు. అయితే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ ఏం చెప్తున్నదని అంటే నీ భవిష్యత్తు ఎలాగుంటుంది అనే విషయాన్ని నీకు ఖచ్చితంగా చెప్తా వస్తున్నది. మన యొక్క మరణం అనేటువంటిది సమస్తము కూడా ఎవరికి తెలుసు చెప్పండి? తండ్రి అయిన దేవునికే తప్ప బైబిల్ ద్వారా మనకి కూడా తెలియదు. బైబిల్ మన మరణము ఎప్పుడు అనే విషయాన్ని చెప్పదు. అర్థమవుతున్నదా? దేవుడికి మాత్రమే తెలుసు. అయితే మనము మరణించిన తర్వాత ఎప్పుడు మరణిస్తామో, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అదంతా కూడా ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరు తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. ఒకసారి చూడండి అందరూ. ఇలా చూడండి. చూసారా? నువ్వు నేను మరణిస్తాం. మరణించు చెప్పండి. మరణిస్తామా? భయంగా ఉంది కదా, తప్పదు. అవునా? సరే, అయితే ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి? సమాధులు కనిపిస్తూ ఉంటున్నాయి కదా. ఈ సమాధుల్లో ఎవరుంటారు? 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 చనిపోయిన వారు ఉంటారు. ఇలా చూడండి, మనుషులు అనేటప్పటికీ రెండు భాగాలుగా మనం విభజించాలి. ఎన్ని భాగాలుగా విభజించాలి? రెండు భాగాలు విభజించాలి మనిషి అని అంటే. మొట్టమొదటి దేవుడు ఏనంటే చూడండి, నేను కనిపిస్తున్నాను మీకు, తల చేతులు కాళ్ళు మొత్తం మీకు కనిపిస్తున్నాను కదా. దీన్ని ఏమంటాము? శరీరము అంటాం. ఏమంటాం దీన్ని? శరీరం. ఇది ఒక భాగం. అర్థమైందా? రెండోది ఏంటంటే ఇది బాహ్య రూపం అంటాం దీన్నే. రెండోది ఏంటంటే లోపలి రూపం. లోపల మళ్ళీ కూడా రెండు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? చెప్పండి ఏంటి ఉన్నాయి? రెండు ఉన్నాయి. అది ఏంటంటే మొట్టమొదటిది ఏంటది? మనస్సు. ఏంటది? ఒకటేదేంటి? మనస్సు. రెండోది ఏంటి? ఆత్మ. చూద్దాం. ఈ మనస్సు ఏం చేస్తుంటుందంటే ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది. ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది. ఇది మనకి కనిపించే లోపల ఉంటుంది. అదవుతున్నదా? చెప్పండి. మనస్సు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది కదా. అర్థమైందా? ఇది తర్వాత చూడండి, మూడోది ఏమిటంటే ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందని అంటే ఆరాధిస్తుంది. అర్థమవుతున్నదా? ఈ ఆత్మ అనే దానికి ఏమి లేదు చెప్పండి? చావు లేదు. పలకండి అందరూ. ఆత్మ అనే దానికి చావు లేదు. అర్థమవుతున్నదా? శరీరానికి చావు ఉన్నది. అలాగే ఈ మనస్సు ఉంది కదా, ఆలోచించడం, దాన్ని అనుభవించడం ఉన్నది. చూసారా? అది కూడా ఉండదు. ఎప్పుడైతే శరీరం చనిపోతుందో ఈ మనసు కూడా ఉండదు. ఉండేదేమిటి? ఆత్మ. ఈ ఆత్మ ఉన్నది చూసారా? అదే శాశ్వతమైనటువంటిది. అదే నిజమైన నీవు. ఎవరో చెప్పండి? నిజమైన, నా వెనకాల చెప్పండి. నిజమైన నీవు. అర్థమవుతున్నదా? నిజమైన నీవు అంటే ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ అనే దానికి ఏమన్నా చెప్పండి? చావు ఉన్నదా? లేదు. అర్థమవుతున్నదా? ఈ ఆత్మ అనే దానికి చావు అనేటువంటిది లేదు. చూడండి, మరి ఇంకోలాగా జన్మిస్తాం, మళ్ళీ పుడతాం, లేకపోతే మళ్ళీ ఇంకా వేరే రూపంలో జన్మిస్తాం అనేటువంటిది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. అర్థమవుతున్నదా? అయితే ఇది మరి ఉన్నదని చెప్తున్నారు కదా అంకులు. ఈ నిజమైన నీవు అనేటువంటిది ఏం చేస్తా ఉన్నదని అంటే చూద్దాం రండి. ఇదిగో చూడండి, మనము ఒక ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మన శరీరమే ఇల్లు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత భవిష్యత్తులో మనకి మళ్ళీ ఇల్లు ఉన్నది. అర్థమవుతున్నది మీకు? మనం చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉన్నది కదా, ఆత్మ ఏమున్నది? దానికి కూడా ఇల్లు అనేటువంటిది
ఉన్నది. ఏంటో చూద్దాం. ఇక్కడ ఇలా చూడండి. ఇక్కడేం కనిపిస్తున్నది? దేవుడు. ఇక్కడేం కనిపిస్తున్నది? చీకటి కనిపిస్తా ఉన్నది. ఇక్కడేం గుర్తు కనిపిస్తుంది మీకు? గుర్తు ప్రశ్న గుర్తు. అయితే ఈ యొక్క ప్రదేశం అనేటువంటిది వెలుగు సంబంధించినటువంటిది. ఈ నీవు అనేటువంటిది ఎక్కడ వెళ్తామని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని బాగా కూర్చోవాలి. అందరూ బాగా కూర్చోలేదు. లైన్లో కూడా కూర్చోలేదు నువ్వు. అందరూ లైన్లో ఉండాలి, నా వైపే చూడాలి. వెలుగు ఏం చెప్పాను నేను? మీరు బాగా సరిగ్గా లేరనుకోండి, వాక్యం డిస్టర్బ్ అవుతుంది. ఈ యొక్క వెలుగు ప్రదేశానికి వెళ్ళాలనంటే, పరలోక రాజ్యం వెళ్ళాలనంటే, దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ చాలామంది అనుకుంటూ వస్తుంటారు అన్నమాట. ఏమనుకుంటారు? నేను దేవుని రాజు మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరుంటారు? దేవుని యొక్క శిష్యులు ఉంటారు, పేతురు వంటి శిష్యులు ఉంటారు, లేకపోతే మా పాస్టర్ గారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? నువ్వు మంచి చేసావు, నువ్వు లోపలికి రా, నువ్వు మంచి చేయలేదు, నువ్వు నరకానికి వెళ్ళు అనేసి అనుకుంటారు కదా. అలాగే అనుకుంటారు. లేకపోతే పాపాలన్నీ త్రాసు తెలుసు కదా మీకు? త్రాసు తెలుసా? తక్కెడ అంటాం. ఇటు ఒక పళ్ళెము, ఇటు ఒక పళ్ళెం ఉంటాం. ఇటువైపు మంచి పనులు, ఇటువైపు చెడ్డ పనులు తోస్తారు. మంచి పనులు బరువుగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. చెడ్డ పనులు బరువుగా ఉంటే నరకంలోనికి వెళ్ళిపోతావు అని అనుకుంటారు. అలాంటిది ఏమీ కూడా ఉండదు. అర్థమవుతున్నదా? అక్కడ ఎవరైనా నిలబడి నువ్వు లోపలికి రా, మంచివాడివి, నువ్వు చెడ్డవాడివి, నువ్వు బయటికి వెళ్ళిపో, ఇలాగనేది కూడా ఏమీ ఉండదు. అర్థమవుతున్నదా? అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలా, లేకపోతే దేవుని రాజ్యం నుండి బయటికి వెళ్ళిపోవాలనేటువంటిది నీవు బ్రతికి ఉండగానే నిర్ణయం తీసుకోవాలి. ఏమని నిర్ణయం తీసుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, నా కొరకే రక్తం చిందించినటువంటి దేవుని కుమారుడు, ఆయన నా కొరకే మరణించారు, సజీవుడై తిరిగి లేచారు అని విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని దేవుని వెంబడిస్తే ఏం చేస్తావు నువ్వు? ఇలా చూడండి, నీవు ఎక్కడుంటావు? దేవునితో ఉంటావు. అర్థమవుతున్నదా? ఇదే మన భవిష్యత్తు అన్నమాట. అర్థమవుతున్నదా? అక్కడ ఏమవుతుంది? మన శరీరం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మనం ఏ శరీరం చూసారు అంతాను? ఇది మట్టి అయిపోయే శరీరం, జబ్బులు వచ్చే శరీరం, ఇదంతా ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు అక్కడ దేవునికి ఏదైతే శరీరం ఉన్నదో ఆ శరీరంలోనికి మారిపోయేదిగా ఉంటున్నది. అర్థమవుతున్నదా? ఎవరైతే తృణీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో వారు ఏం చేయబడతారు? దేవుని నుండి, దేవుని యొక్క రాజ్యం నుండి శాశ్వతంగా దూరం చేయబడతారు. నిత్యమైనటువంటి యాతన, బాధ, నరకం అని ఉంటుంది, అందులోనికి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. ఈ దినాన్ని మనం నిర్ణయం చేసుకోవాలా, ఎలా ఉంటుందో నా భవిష్యత్తు. చూసారా? మీ భవిష్యత్తు అంతా తెలుస్తుందా లేదా చెప్పండి? తెలుస్తుందా లేదా? ఇది భవిష్యత్తు, ఇదంతా కూడా జరగబోయేటటువంటిది. తర్వాత చూడండి, చూసారు ఇక్కడ యేసుక్రీస్తు మళ్ళీ వస్తారంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ ఒకసారి వచ్చారు. ఎలా వచ్చారు? ఆయన మనుష్య రూపంలో వచ్చారు. ఎలా వచ్చారు? ఎప్పుడు? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయిన యెహోవా యొక్క కుమారుడు మానవ రూపుడిగా పశువుల పాకలో మరియమ్మ గారికి జన్మించడం మనం చూసామా లేదా? చూసాం. ఆయన ఏ విధంగా మరి జీవించారు? ఎన్ని సంవత్సరాలు జీవించారంటే 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినట్టుగా వస్తూ ఉంటాం. అయితే ఆయన భూమి మీద జీవించినప్పుడు చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఆలకించారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటించారు. కొంతమంది విన్నారు, కొంతమంది విన్నారా? అందరూ విన్నారా? వినలేదు. తిరస్కరించారు, తృణీకరించారు, కొట్టారు, చివరికి ఏం చేశారు? సిలువకు అప్పగించి చంపేశారు. అదోనదా? అయితే ఇలా చూడండి, యేసుక్రీస్తు మళ్ళీ వస్తారు. అదవుతున్నదా? యేసుక్రీస్తు వచ్చారనేది చరిత్ర కూడా మనం చెప్తా వస్తున్నది. మనము
పాఠాలు చదువుకునేటప్పుడు చూడండి, ఏదైనా పలానా వస్తువు ఉన్నది అనుకోండి, ఈ వస్తువు ఎప్పుడుదిరా అంటే, సార్ ఇది క్రీస్తు పూర్వము 300 సంవత్సరంది, లేకపోతే క్రీస్తు శకము పలానా కాలంలో ఈ రాజు పరిపాలించాడని చదువుకుంటున్నాం లేదా? చదువుకుంటున్నామా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారని అందరూ కూడా నమ్ముతున్నారా? అర్థమైంది అందరికీ? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నదంతా కూడా జరిగినటువంటిది, జరగబోయేది కూడా చెప్తా వస్తుంది. ఇది కథల పుస్తకం కాదు, అర్థమవుతున్నదా? నిజమైనటువంటి జీవ గ్రంథము, జరిగినవి జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో వస్తూ ఉంటాయి. అయితే ఇలా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధులు ఉండిపోయారా? ఉన్నారా? ప్రపంచంలో మరణించిన వారి అందరి సమాధుల్లోనూ కూడాను వారి దేహాలు మట్టి అయిపోయి అందులోనే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రం ఎలాగున్నది చెప్పండి? ఎలాగుంది చెప్పండి? అందరూ చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఎలాగుంది? ఖాళీగా ఉంది. ఎందుకు? ఆయన మరణాన్ని జయించి, పాపాన్ని జయించి ఎక్కడికి వెళ్ళారు? ఆయన పరలోకానికి వెళ్ళారు. అదవుతున్నదా? వెళ్ళి ఏం చెప్తా వస్తున్నారు? యేసుక్రీస్తు మళ్ళీ వస్తారని చెప్తున్నారు. దేనికి వస్తున్నారట? ఎందుకు వెళ్ళారు ఆయన? దేనికి వెళ్ళారు? యోహాను సువార్త ఏముందో చదవండి. 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థిరపరిచిన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవదును కదా. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఎలాగ వస్తున్నారు చెప్పండి? ఎలాగ వస్తున్నారు ఆయన? ఇలా చూసారా? ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఏం కనిపిస్తున్నది? కిరీటం. రాజులు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఎవరు వస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన ఉండేటువంటి స్థలములో మనము కూడా ఉండాలని. మనమండి ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిలో వారి పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంతో పాపాలను కడుగుకొని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తారో, భవిష్యత్తులో నేను దేవుని రాజ్యంలో ఉండాలని ఎవరైతే ఎదురు చూస్తారో వారి కొరకు వస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగ వస్తున్నారు ఇప్పుడు? మొదట ఎలాగొచ్చారు? దీనుడిగా పశువుల పాకలో జన్మించి నా కొరకు నీ కొరకు కూడా మరణము పొందినంతగా తగ్గించుకొని సిలువకు అప్పగింపబడానికి వచ్చారు. మరణించి తిరిగి లేచారు. ఇప్పుడు మరి ఎలాగ వస్తున్నారు? రాజాది రాజుగా, ప్రభువుల ప్రభువుగా, మహాచక్రవర్తిగా, గొప్ప అధికారముతో, మేఘారూఢుడై ఎంతో ఆర్భాటముతో దేవదూతలతో వస్తూ ఉన్నారు. అద్భుతనాదా? అది ఈ యొక్క కిరీటము, దానికి గుర్తు అన్నమాట. తర్వాత చూస్తే అంకులు మరి వస్తున్నారు కదా, ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు చూద్దామా? ఎప్పుడు వస్తారు అని అంటే బైబిల్ చెప్తా ఉన్నది ఆయన ఈరోజు రావచ్చు, చెప్పండి, రేపు రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, అదవుతున్నదా, ఇంకా చాలా కాలం పట్టవచ్చు. ఎప్పుడు వస్తారు ఎవరికి కూడా తెలియదు. అనుకోని గడియలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడనేటువంటిది వస్తున్నది. అయితే మరి మనం ఎలాగుండాలి? పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న ఉపమానము ద్వారా మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మొత్తం మీకు ఎన్ని దీపాలు కనిపిస్తున్నాయి? 10. వీటినే పరిశుద్ధ గ్రంథంలో దివిటీలు అన్నారు. ఏమన్నారు చెప్పండి? వీటిని దివిటీలు. దివిటీలు వెలగాలంటే ఏముండాలి చెప్పండి? నూనె ఉండాలి. ఏముండాలి చెప్పండి? నూనె. ఇక్కడ ఒక విషయం ఉన్నది ఏంటంటేనట, పూర్వకాలంలో పెళ్లి కుమారుని మనం
ఆయన ఎదుర్కోవాలంటే పెండ్లు కుమారునికి పెళ్లి జరుగుతుంది కదమ్మా, పెళ్లి జరుగుతుందా? అక్కడ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే దివిటీలు పట్టుకుని వెళ్ళేవారుగా ఉంటారు కదా. ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారంటే ఎవరు చెప్పండి? అందరూ కూడా చెప్పాలా? అందరూ రెస్పాండ్ అవుతున్నారా? త్వరగా ముగిస్తాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేయబడ్డారని అంటే పెళ్లి కుమారుని యొక్క ఆ యొక్క వివాహానికి ఆహ్వానింపబడ్డారు. మరి ఆహ్వానింపబడ్డారంటే వీళ్ళ దగ్గర ఏముండాలి చెప్పండి? దివిటీలు ఉండాలి. 10 మంది కన్యకులు కాబట్టి ఎన్ని దివిటీలు ఉండాలా? 10 దివిటీలు ఉండాలా. వీళ్ళు ఏం చేస్తుంటారని అంటే ఆ యొక్క వివాహం ఉండేటువంటి ప్రదేశానికి దివిటీలు పట్టుకుని వెలిగించుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఏమైంది? కొద్దిసేపట్లో వస్తాడు, ఇంకా సేపట్లో వస్తాడు అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ వస్తూ ఉంటే ఆలస్యం అయ్యింది. 10 మంది కూడా ఏమయ్యారు? నిద్రపోయారు. నిద్రపోతుంటే ఇంతలో అదిగో ఎవరు వస్తున్నారు? పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని శబ్దం వినబడింది. శబ్దం వినబడగానే ఏమైంది చెప్పండి? ఏమైంది? అందరూ కూడా ఏం చేస్తారు? 10 మంది లేచారు. 10 మంది లేచి ఏం చేశారు? చక్కగా డ్యూటీలు సరి చేసుకున్నారు, నూనె పోసారు, వెలిగించారు. అందులోని కొంతమందికి ఏం లేదు, ఒక 5కి ఏం లేదు చెప్పండి? నూనె లేదు, సిద్ధపాటు లేదు. 10 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నారు. కానీ ఏం చేస్తూ వచ్చారు? లోకంలో కలుస్తూ వచ్చారు. దేవుని రాకడా నా చిన్నప్పటి నుంచి కూడా అలాగే చెప్తున్నారు, రేపు వచ్చేస్తుంది, త్వరగా వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇంకా ఆలస్యం అవ్వట్లేదు అనేసి ఏం చేస్తూ వచ్చారు? మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారనమాట. అలాగే ఏం చేస్తూ వచ్చారు? ఇక్కడ ఈ 5 కన్యకులు కూడాను వాళ్ళ దగ్గర ఏమీ లేదు చెప్పండి? సిద్ధపాటు లేదు, నూనె లేదు. నూనె లేకపోతే ఈ యొక్క దివిటీలు వెలుగుతాయో చెప్పండి? దివిటీలు వెలగలేదు కదా. దివిటీలు వెలిగితేనే కానీ ఆ యొక్క మరి పెండ్లి విందులోనికి, ఆ యొక్క గృహంలోనికి ప్రవేశించలేం కదా. ఏమైంది ఇప్పుడు? వారు ఏం చేయబడితే వచ్చారు? ఎవరైతే సిద్ధపాటు లేరో వారు ఏం చేయబడితే వచ్చారు? లోపలికి వెళ్ళారా? పెళ్లి కుమారుతో పాటుగా లోపలికి వెళ్ళారా? వెళ్ళలేదు. తలుపు వేయబడింది, మీరు బయటికి వెళ్ళిపోండి అనేసి అక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అర్థమవుతున్నదా? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని రాకడ కొరకే ఎదురు చూచేవారుగా వస్తారో మరణించే వరకు కూడా, అర్థమవుతున్నదా? అందరూ ఏం చేయాలా? దేవుని రాకడ కొరకే ఎదురు చూచేవారంగా ఉండాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తామో మనం ఏం చేయబడతాం? దేవుని వద్దకు ఉండడానికి, దేవుని ఏర్పరిచినటువంటి స్థలంలో ఉండడానికి మనం వెళ్ళేవారుగా ఉంటాం. అర్థమవుతున్నదా? చూద్దాం. ఇలా చూడండి. మన శరీరాలను ఆయన కనిపిస్తుంది అందరికీ. మన శరీరాలను ఆయన లేపుతాడు. చూసారా? ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే మరి దేవుని యొక్క రెండవ రాకడ ఉంటుంది, మళ్ళీ వస్తాడని చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకున్నాం లేదా? ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో అందరూ చనిపోరు కదా. కొంతమంది ఏమో మనలాగా బ్రతికుంటారు, కొంతమంది ఏమో చనిపోయిన వారు ఉంటారు. నిన్న చనిపోయిన వాళ్ళు, సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు, 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఉండరు చెప్పండి? ఉండరా? చనిపోయిన వాళ్ళు ఉంటారు, మనలాగా బ్రతికున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరైతే చనిపోయారో వారి యొక్క సమాధులను ఏం చేయబడతాయని చెప్పండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారో మొదటగా వారు లేస్తారు. సమాధులన్నీ తెరవబడతాయి. బాకుచో సమాధులన్నీ తెరవబడతాయి. అందరూ ఏం చేస్తారు? దేవుని యొద్దకి వెళ్ళేవారుగా వస్తుంటారు. అలాగే ఎవరైతే చనిపోకుండా ఉంటారో వాళ్ళు కూడా ఏం చేయబడతారని అంటే చూడండి, దేవుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి కొనుపోబడతారు. దేవుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి కొనుపోబడడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కదండి. ఇప్పుడు ఏ విధంగా కొనుపోబడతామని అంటే మన శరీరం ఉన్నది చూసారా? శరీరం ఎలాగున్నది? మాంసంతో గట్ట ఉన్నది కదా. ఇదంతా ఏమైపోతుంది? చనిపోయిన తర్వాత మట్టి అయిపోతుంది కదా.
అయితే దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత, దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత మన శరీరం ఏమో చెప్పండి, మారిపోద్ది. దేవునికి ఏదైతే శరీరం ఉన్నదో దాన్ని మహిమా శరీరం అంటారు. ఏ శరీరం అది? మహిమా శరీరం. అర్థమవుతున్నదా? ఈ శరీరంలోనికి మన శరీరం ఏమైపోద్దట, మారిపోయేదిగా ఉంటా వస్తున్నది. ఇలా చూడండి. తర్వాత చూడండి, ఇక్కడ మనం దేవుని రాకడ వచ్చిన తర్వాత మనం మొదట చెప్పుకున్నాం కదా, మనం ఎవరిని చెప్పండి, మనలో ఎన్ని ఉన్నాయి? శరీరం, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? నిజమైన, చెప్పండి, నీవు. నిజమైన ఆత్మ అంటే ఏంటి? నిజమైన నీవు. ఇక్కడ రక్షణ పొందేవారికి ఆయన ఏం చేస్తాడట, తీర్పు తీర్చేవాడుగా వస్తూ ఉంటాడు. తీర్పు తీర్చడం అంటే చెప్పాను కదా నేను, ఎలా తీర్పు తీరుస్తారని చెప్పానమ్మా. ఎలా తీర్పు తీరుస్తారు చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాను. దేవుని యొక్క రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ధవళ సింహాసనంపై దగదగా మెరిసేటువంటి సింహాసనంపై కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్న తర్వాత అక్కడ మనం వెళ్తాం చూసారా, వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం, మంచివారందరూ ఇక్కడికి రండి, చెడ్డవారందరూ ఇక్కడికి రండి రండి అనేసి వేరు చేస్తారా? చేయరు. ఏం చేస్తారు అక్కడ? ఎవరైతే భూమి మీద ఉండగానే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు, మన ప్రాణం పోయిన తర్వాత వేరే అవకాశం ఉండదు. మనము బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువా నీవు నిజమైన దేవుడవు, నీవు దేవుని కుమారుడవు, నా కొరకే కలువరి శిలువలో నీవు మరణించావు, నా యొక్క పాపములను కడుగుము, నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుకుంటూ ప్రతిరోజు చదువుకుంటూ ఆయన వెంబడిస్తారో వారు ఏం చేస్తారు చెప్పండి? వారికి ఒక గ్రంథం ఉంటుంది. ఏంటో గ్రంథం చెప్తారు ఎవరన్నాను? గొర్రె పిల్ల జీవ గ్రంథము. పలకండి, గొర్రె పిల్ల జీవ గ్రంథము. ఈ గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తారు. అదవుతున్నదా? ఆ పేరు ఉండాలా అన్నది ఎప్పుడు రాసుకోవాలి చెప్పాలి? ఎప్పుడు రాసుకోవాలా? భూమి మీద ఇంకా నీవు బ్రతికుండగానే ఆ యొక్క జీవగ్రంథంలో నీ పేరుని ఏం చేయాలా? రాసుకోవాలా. అర్థమవుతున్నా? రాసుకోవడం అంటే ఏమిటి చెప్పాను కదా. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, దేవుని యొక్క కుమారుడు, మరణమునను జయించి తిరిగి లేచినటువంటి సృష్టికర్త అనేసి నువ్వేం చేయాలా? నీ పాపాలు ఒప్పుకోవాలా, పాపాలు విడిచిపెట్టాలి, ఆయనను వెంబడించాలి. ఇదంతా కూడా రేపొద్దున ఖచ్చితంగా జరగబోయేటటువంటిది. ఇది కథ కాదు, వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎదుర్కోవాల్సిందే. అర్థమవుతున్నదా? ఈ విధంగా మన జీవగ్రంథంలో మన పేర్లు ఉంటే ఎక్కడికి వెళ్తాం? మనము ఎక్కడికి వెళ్తాం? దేవునితో. చెప్పారు కదా, యోహాను సువార్త చదువుతూ వచ్చినాం మనం. ఏం చదివాము? 14:3లో నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన యెడల నాతో పాటు మీరు కూడా ఉన్నట్లుగా నేను మరలా వస్తాను. అటువంటి దేవుని యొక్క రాజ్యం మనం ఏం చేసుకుంటాం? సొంతం చేసుకుంటాం. యుగ యుగాలు కూడా ఏం చేస్తాం మనం? ఉండమా? అమ్మా నువ్వు బాగా కూర్చోవాలి. చేతి కింద పెట్టు, చేతి కింద పెట్టు. అందరూ నన్ను చూస్తున్నారా? అందరూ నన్ను చూస్తున్నారా? మంచిగా బుద్ధిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను నేను? మొట్టమొదటి చెప్పాను. ఏం చెప్పాను? నేను మాట్లాడే ప్రతి మాట ఆలకించాలి, నన్నే చూడాలి. అర్థమవుతున్నదా? ఈ రెండు చేయలేదనుకోండి, వాళ్ళు ఎలాగుంటారు? బ్యాక్వర్డ్ స్టూడెంట్లా ఉండిపోతారు. క్లాస్లో కూడా అంతే. అర్థమవుతున్నదా? సరే, అలాగే ఇప్పుడు ఎవరిదైతే పేర్లు రాసుకోలేదో, ఇప్పుడు మీ అందరూ కూడా వాక్యం అందిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పామా లేదా? విన్నారు? అందరూను విన్నారా లేదా? చెప్పండి. దేవుని రాజ్యం గురించి విన్నారు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోసము గత 2 రోజుల్లోనూ 4 సెషన్లోనూ కూడా విన్నారా లేదా?
అలాగే ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు ఎక్కడుంటారు? మహిమ శరీరాలతో దేవుని రాజ్యంలో ఉంటారు. అదవుతున్నదా? ఈ సింహాసనంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? తనతో పాటుగా, కదా, రాజు దగ్గర మనం ఉండగలమా? కదా, దీనికి ఒక చిన్న ఉపమానం ఉన్నది. ఏంటట? ఒక చక్రవర్తి గారు ఉన్నారట. ఎవరంట? ఒక చక్రవర్తి. ఈయన ఏం చేసి వచ్చారని అంటే, ఒక రాజ్యం మీద దండెత్తి విజయంతో తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారు? రాజుగారికి ఏం చెప్తారు చెప్పండి? అందరూ ఆహ్వానిస్తారు. రాజుగారికి జయము జయమని చెప్తూ ఉంటారు. అంటారా అనరా? చెప్పండి. అంటారు. అదే సందర్భంలో అట ఒక చిన్న పాప ఉన్నదట. ఈ పాప పరిగెత్తుకుని వెళ్తుందంట. ఎక్కడికి? ఎక్కడికి? రాజుగారి వైపు వెళ్ళిపోతుంది. చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతుంటే చుట్టూ ఎవరుంటారు? సైన్యాధికారులు ఉంటారు. ఆ పాపను ఆఫ్ చేసి, అమ్మ 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 వెళ్ళకూడదు, రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, తప్పు, ఆయన టచ్ చేయకూడదు అనేసి చెప్తా ఉంటే ఆయన చక్రవర్తి అని చెప్పారట. అప్పుడు ఆ పాప ఏమన్నా తెలుసా? ఏమన్నది? ఏమన్నా చెప్పండి. నీకు చక్రవర్తి అయ్యి ఉండొచ్చు కానీ నాకెవరు? మై ఫాదర్, ఆయన ఎవరు? నాకు తండ్రి అనేసి ఏం చేస్తూ వచ్చింది? పరిగెత్తుకుని వెళ్ళేసి ఆ చక్రవర్తి ఒళ్ళో కూర్చున్నదట. ఉన్నది లేదా? అలాగే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మన పాపాలను, నువ్వు నన్నే చూడాలి నాన్న, నీ ప్రక్కన కిరీటాన్ని పట్టుకుంటున్నావు, ఇటాటు చూస్తున్నావు, నన్ను అసలు చూడటం లేదు, నువ్వు నా మాట కూడా ఆలకించడం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో వారి పాపాలను గడుక్కుంటారో, విడిచిపెడతారో, ఆయన వెంబడిస్తారో, దేవుని వాక్యాన్ని చదువుతారో, దేవునిపై ఆధారపడతారో, వీరందరూ కూడా ఏం చేయబడతారు? దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అవుతారు. కుమారులు కుమార్తెలకి చూసారు ఎంత స్వాతంత్రం ఉంటుందో? ఎక్కడ కూర్చుంది పాపిల్లి? వాళ్ళ నాన్న ఒడిలో కూర్చున్నది. అవునా? ఎవరైనా వేరు చేయగలిగారా? అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా మనం ఉంటాం. అదవుతున్నదా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త వాటలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, వినరో, వారికి కూడా ఒక స్థలం ఉన్నది. వారు కూడా చనిపోయిన తర్వాత లేపబడతారు. లేపబడిన తర్వాత వారు ఏం చేయబడతారు? జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయా? ఉండవు. లేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారట? ఇంకా శాశ్వతంగా పర్మనెంట్ అంటాం కదా, పర్మనెంట్గా ఏం చేస్తారని అంటే దేవుని రాజ్యంలో సంబంధం లేకుండా యాతనతో కూడినటువంటి స్థలం, నరకం, బాధ ఎక్కడైతే ఉన్నదో, చీకటి చెప్పునని చూసారా? చీకటి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయేవారుగా వస్తూ ఉంటారు. చూడండి. అలాగే తర్వాత ఇలా చూడండి. ఇప్పుడు దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఎలా ఉంటుందో మన భవిష్యత్తు? నూతన ఆకాశం, నూతన భూమి, అదే పరలోకం. ఇక్కడ ఈ పరలోకం అనేటువంటిది ఎలాగుంటుంది అనేటువంటిది మనకి కూడా ఇప్పుడు తెలియదు. ఎంతో గొప్పదైనటువంటి సంతోషం, ఎంతో గొప్పదైనటువంటి ఆనందం. అది ఎలా ఉంటుంది? యుగయుగాలు కూడా ఉండేదిగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా? మన భూమి, మన ఆకాశం ఎలా ఉన్నాయి? అంతా బాగున్నదా? బాగుందా? భూమి అంతా బాగుందా? ప్లాస్టిక్ తోటి, వీటితోటి, వాటితోటి కలుషితం అయిపోయింది లేదా? పోనీ ఆకాశం బాగున్నదా? ఆకాశంలో కూడా రకరకాలైనటువంటి రేడియేషన్ అంతా కదా, సిగ్నల్స్ ఉన్నాయి చూసారా? ఎటువంటి వాటితో మొత్తం కలుషితం అయిపోయింది. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత ఇదంతా కూడాను తీసివేయబడుతుంది. నూతన ఆకాశం, నూతనమైనటువంటి భూమి వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా యుగయుగాలు కూడా ఉండేవిగా వస్తూ ఉంటాయి. ఇటువంటి మరి ప్రదేశంలో ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఎక్కడ ఉంటారో చెప్పండి. ఇప్పుడు చెప్పరసక్యమైనటువంటి సంతోషం, వర్ణించలేం. అదవుతున్నదా? అంతా కూడాను బంగారం, రకరకాల, అందరికీ సంతోషము. ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని అనుకుంటూ వస్తుంటాం. దానికంటే ఉన్నతమైనటువంటి, ఊహించలేనటువంటి శ్రేష్టమైనటువంటి సంతోషంలో ఆ యొక్క యుగయుగాలు కూడా నిత్య జీవంలో మనము ఉండేవారంగా ఉంటాం కదా. అందరికీ కూడా మరి యొక్క నిత్య జీవితం కావాలని కోరుకుంటున్నారా? చెప్పండి.
అందరికీ కూడా నిత్య జీవం, నూతన ఆకాశం, నూతన భూమి కావాలని కోరుకుంటున్నారా? చెప్పండి, కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? చెప్పండి, మన పాపాలను ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మన పాపాలను కడుక్కోవాలి. ఆయన మార్గాలలో నడవాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపడితే ఏముంటుంది చెప్పండి? దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. సిద్ధపడకపోతే ఏముంటుంది చెప్పండి? నరకం ఉంటుంది కదా. రైట్. ఈ విధంగా మనందరినీ కూడా దేవుడు తన యొక్క రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచునుగాక. దయచేసి టీచర్స్ గమనించండి. పిల్లలందరూ అట్లాగే కూర్చోండి. టీచర్స్ ఒక్కొక్కరిని కొంచెం ఇక్కడి నుంచి లైన్గా కూర్చోబెడితే వాళ్ళకి చిన్న ఎగ్జామ్ ఉంటుంది. టీచర్స్ నిలబడి ఒక్కొక్కరిని వర్క్ బుక్ ఇప్పుడు టీచర్స్ నిలబడండి, పిల్లలు అలా కూర్చోండి. టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని, మన ఎగ్జామ్ రాస్తాం కదమ్మా, మీరందరూ నా మాట ఆలకించాలి. ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ముందు లైన్లో ఉండండి. మేము లైన్లో కూర్చోబెడతారు, మీరు సహకరించాలి. వెనక ముందు అవ్వకండి, మీ ఫ్రెండ్స్ ఇటు లాక్కండి. లైన్లో కూర్చోండి టీచర్ చెప్పే ప్రకారంగా. సిస్టర్స్ని సువర్ణ అమ్మ మీరు కూర్చోబెట్టండి, ఆడపిల్లల్ని. మగపిల్లల్ని మన బ్రదర్స్ కూర్చోబెట్టండి. ఎగ్జామ్స్ మాదిరి ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్షను నిర్వహిస్తారు. ఏం పెడతారు? పరీక్ష. అందరూ రాయాల్సి ఉంటుంది. మీకు పెన్స్ ఇస్తాము. అమ్మా నువ్వు కూర్చోరా, కూర్చోండి అమ్మ. అందులో పెన్సిల్ తీసి ఇచ్చానమ్మా. ట్రేల్లో పెన్స్ ఉంటాయి. పిల్లలు ఎవరో కూడా ట్రేల దగ్గర రావద్దు. పిల్లలు ఎవరు ట్రే దగ్గర రావద్దు. మీరు కూర్చోండి అంతే వరుసల్లో. పిల్లలు వరుసల్లో కూర్చోండి. పిల్లలు వరుసల్లో కూర్చోండి.